ముందుగా వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము బాగా వినాలి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు గారు ఈ మాట గలతీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఓ గలతీయులారా, ఈ మాట వినండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించేది నేను కాదు, నాలో నా ప్రభువే జీవిస్తూ ఉన్నాడు. సిలువ వేయబడడం అనేది సామాన్యమైన విషయం కాదు. నేరస్తులను మాత్రమే సిలువ వేసేవాళ్ళు. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది, ఇద్దరు నేరస్తుల మధ్య యేసయ్య సిలువ వేయబడ్డాడు, మన కొరకు శాపంగా మార్చబడ్డాడు. ఇద్దరు నేరస్తులు, ఇద్దరు దొంగలే. మరి యేసయ్య ఎవళ్ళు అంటే యేసయ్య కూడా నేరస్తుడే. ఆయన రాజును దూషించాడని, చక్రవర్తిని దూషించాడని, తానే రాజునని చెప్పుకుంటున్నాడని నేరాలు మోపబడినాయి. కానీ రుజువు కాకుండానే అబద్ధ సాక్ష్యాలతో ఆ నేరం చేశాడని రుజువు చేసి శిక్షను ఆయనకు వేశారు. అయితే ఆయన శిక్షకు తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తానే అప్పగించుకున్నాడు. నేరం చేయలేదని యేసయ్యకు తెలీదా? తెలుసు. నేరం చేయలేదని శిష్యులకు తెలియదా? తెలుసు. కానీ యేసయ్యే తన్ను తాను అప్పగించుకున్నాడంట. పౌలు గారు అంటున్నాడు, శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ మాట అందరూ చెప్తారా? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు అప్పగించుకున్నాడు? ఆయన చెప్పండి, అందరూ చెప్పండి. నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈరోజు మనమైన జీవిస్తున్న జీవితానికి కారణం ఎవరో తెలుసా? మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. తెలిసి ఎవరైనా ఈ పని చేయగలుగుతారా? చెప్పండి. ఎవరైనా ఎప్పుడైనా ఒక శిక్ష, ఒక సంభవం వచ్చిందంటే దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కదా? చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేశారనుకోండి, మీరు ఫలానా పని చేశారని మిమ్మల్ని అరెస్ట్ చేశారు. మీరేం చేస్తారు చెప్పండి? ఆ పని మీరు చేయలేదు, నిజంగా మీరు ఆ పని చేయలేదు, కానీ మీరు చేశారని చెప్పి అరెస్ట్ చేశారనుకోండి, మీరేమనుకుంటారు? నిజమే, ఆ పనికి తగిన దెబ్బలు నేను అనుభవించాలనుకుంటారా? అనుకోరు. వెంటనే చేసే ప్రయత్నం ఏంటి అంటే నేను ఎలా విడిపించబడాలని ఆలోచిస్తారు. ఆ చుట్టూతున్న వాళ్ళు కూడా ఎలాగా మా వాడిని విడిపించాలి అని ఆలోచిస్తారు. చేయలేదు కాబట్టి. మరి యేసయ్య ఏమైనా నేరం చేశాడా? ఆయన ఏమీ చేయలే. ఎందుకోసం అప్పగించుకున్న యేసయ్య? నువ్వు నేరం చేయలేదు కదా, ఎందుకోసం అప్పగించుకున్నావు అని ఆయన అడిగితే, నీ కొరకై నేను అప్పగించబడ్డాను. ఎందుకు? తండ్రి చిత్తాన్ని చేయడానికి. ఎందుకు? నా కొరకే అంటున్నాడు పౌలు గారు. క్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన నా కొరకే తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించారు కాదు, ఆయనే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకొరకు అప్పగించుకున్నాడు అంటే చదువుదాం. ఇదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నాడో పౌలు గారు చెప్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మొదటిది. రెండవది,
ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపాలని, మూడవది మన పాపముల నిమిత్తం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి పాపాల నిమిత్తం? మన పాపముల నిమిత్తం. అంటే మనం పాపం చేసామా? ఒక్కొక్కళ్ళు అంటారు, అబ్బాయి మేము పరిశుద్ధులం అండి, మా దగ్గర ఏ పాపం లేదండి అంటారు. వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుందంటే, నాలో పాపం లేదని చెప్పేవాడు అబద్ధికుడు అంట. ఎవళ్ళు? అబద్ధికులు. మేము పాపం చేయట్లేదండి, అసలు మాలో ఏ పాపం లేదు, మేము మా ఇంట్లో టీవీ లేదు, మేము సీరియల్ చూడట్లేదు, కాబట్టి మా ఇంట్లో ఫలాంది లేదు, మేము ఆ పని చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, మోసం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఏమి చేయట్లేదు అని చెబితే అబద్ధికులు అంట. మనిషి ఎప్పుడైతే ఆదాము ద్వారా కలిగిన పాపములో వస్తానే వచ్చాడు. అయితే ఎప్పుడు విమోచించబడ్డామనంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. ఆయన రక్తము ద్వారా మన పాపాలకు క్షమాపణ కలిగింది. ఆయన రక్తము ద్వారా దేవుని చిత్తము భూలోకమందు నెరవేర్చబడింది. ఆయన రక్తం వల్ల భూమి మీద సమాధానం కలిగింది. ఆయన రక్తం మూలంగా భూమి మీద తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడింది. తండ్రి యొక్క చిత్తం ఏంటి అని అంటే నశించుచున్న దాన్ని వెదకి రక్షించడమే తండ్రి యొక్క చిత్తం. అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరగాలంటే కుమారుడు అప్పగించబడాలి. ఏం చేయబడాలి? కుమారుడు ఏం చేయబడాలి? అప్పగించబడాలి. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తాను. మనకు స్టోరీ అంతా తెలుసు. అబ్రహాము, ఇస్సాకు మోరియా పర్వతం మీదకి వెళ్ళారు. బలిపీఠం కట్టబడిన బలిపీఠం తర్వాత ఇస్సాకు బంధించబడ్డాడు. కానీ ఇస్సాకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మరొక విషయాన్ని చెప్తాను, చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, బాగా వినాలి, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఈ చదవబడిన వాక్య భాగంలో 2 మాటలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. నడుచుకోండి మొదటంటాడు, మీరు దేవుని పోలి నడుచుకోండి అంటాడు. చివరిలో చదివితే ప్రేమ కలిగి నడుచుకోండి అంటాడు. దేవుని పోలి నడుచుకోవాలంట, రెండవది ప్రేమ కలిగి నడుచుకోవాలంట. ఈ రెండింటి వాక్య భాగాల మధ్య యేసు ప్రభువారి ప్రస్తావన ఉంది. క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే పరిమళ వాసనగా మీరు ఉండాలి. మన దగ్గర నుండి అంటాడు ఆయన, పౌలు గారు అంటాడు, పరిమళ వాసనగా మీరుండాలి. మీ దగ్గర నుంచి మంచి వాసన రావాలి. పాపపు వాసన మీ దగ్గర రాకూడదు. దరిద్రపు వాసన మీ దగ్గర రాకూడదు. సాతాను సంబంధమైన వాసన మీ దగ్గర రాకూడదు. మీ దగ్గర నుంచి ఏమి రావాలంటే పరిమళ వాసన రావాలి. మీరు పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు ప్రభువారు తన్ను తాను దేవునికి ఎలాగంట అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే మనము పరిమళ వాసనగా ఉండుటకై ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎలాగుండడం కోసం అంట చెప్పాలి. ఏ వాసన? మన దగ్గర మంచి వాసన రావాలి. ఆ వాసన రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యం. యేసే నీలో ఉంటే ప్రేమ వస్తుంది. ప్రేమ నీలో ఉందంటే పరిమళ వాసన వస్తుంది. మరొక వాక్య భాగాన్ని చెప్తాను. 5వ అధ్యాయం 27వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రికే. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని
పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాం. ఎందుకొరకు అప్పగించుకున్నాడంట? తన ప్రేమను చూపించడానికి ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకొరకు అప్పగించుకున్నాడు? తన ప్రేమను చూపించడానికి ఆయన అప్పగించుకున్నాడు. ఎటువంటి ప్రేమో తెలుసా? అది కళంకమును ముడతను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యం అనే ఉదక స్థానం ద్వారా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను సిలువ బలియాగానికి అర్పించుకున్నాడు. ఊరికి ఆయన అర్పించుకోలా. ఆయన అర్పించుకోవడం వెనకమాల గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన పరిశుద్ధుడు, కానీ అపనిందలకి, అవమానాలకి, శ్రమలకు, కఠినమైన హింసకు భరించలేని భారాన్ని మోయడానికి ఆయన తన్ను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే, ఇదిగో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీవు నిర్దోషమైన సంఘంగాను పరిశుద్ధమైన సంఘంగాను నిష్కలంకమైన సంఘంగాను ముడత ఎన్నో అట్టిది మరి ఏదైనా లేక అంటే లోపము లేని ఒక సంఘంగా నిన్ను ఆయన నిలబెట్టుకోవడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన బలి అయిపోయాడు. ఆయన అర్పణగా అర్పించుకున్నాడు. ఎందుకో తెలుసా? మనలందరినంట ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలి అనుకుంటున్నాడు. ఇందుకోసం యేసయ్యా నువ్వు అప్పగించుకున్నావంటే ఆయన అంటాడు, పరిశుద్ధమైన సంఘంగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. కళంకము లేని సంఘంగా, ముడతైనట్టిది మరి ఏదైనా లేని సంఘంగా నన్ను చూడాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దాన్ని పవిత్రపరిచి నిర్దోషిగా నిలబెట్టడానికే వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన అప్పగించబడటంలో గొప్ప ఉద్దేశం ఉంది. మరొక మాట చెప్పి నేను ముగిస్తా. చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. పేతురు గారు అన్నాడు, యేసు ప్రభువారితో చాలా సన్నిహితమైన సంబంధం కలిగినటువంటి పేతురు గారు అంటున్నాడు, అపోస్తలుడైన పేతురు గారు అన్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆ అడుగు జాడలను నువ్వు పసిగట్టాలి. ఆయన అంటాడు, ఆయన ఏ పాపమును చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఏం చేయలేదంట? చెప్పండి, ఏం చేయలేదు? దోషణకు ప్రతి దోషణ చేయలేదు. ఇప్పుడు నువ్వు దొంగరా అంటే నువ్వే పెద్ద దొంగరా అంటారు, అవునా కదా? ప్రతి దోషణ మనం చేస్తాం, కానీ యేసయ్య అంట ప్రతి దోషణ చేయలేదు. మనం అలాగ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత అంటాడు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అంటాడు. ఇక్కడ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు కూడా చివరిగా నేను చెప్తున్న మాట, మీకు శ్రమ కలిగిందా? ఎవళ్ళైనా మిమ్మల్ని శ్రమ పెట్టారా? ఎవళ్ళైనా మిమ్మల్ని అవమానపరిచారా? మీకు రావాల్సిన దాన్ని దోచుకున్నారా? మీ దగ్గర మోసగించి ఏదైనా వాళ్ళు కూడబెట్టుకున్నారా? వారిని మీరు ఏమీ అనొద్దు, వారిని ఏమి మీరు బెదిరించొద్దు. నేనంటాను, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పచెప్పండి. ప్రభువాడు చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, ఆయన తను అప్పగించుకోవడం మనందరి కొరకే.